ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. డిమాండ్లపై అమెరికా అండ్ ఇరాన్ ఈ రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గలేదు. పాక్లో అర్ధాంతరంగా ఈ చర్చలు ముగిసిన పరిస్థితి. సార్, చర్చలు విఫలమయ్యాయి. ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది, ఉత్కంఠగా ఎదురు చూస్తుంది చర్చల ఫలితం ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి. అల్టిమేట్ గా చర్చలు అయితే విఫలమయ్యాయి. ఎందుకు విఫలమయ్యాయి, కారణాలు ఏంటి సార్? అండ్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇక యుద్ధమే అంటే ఏం చెప్తారు సార్? కారణాలు ఇంతవరకు స్పష్టంగా టూ సైడ్స్ చెప్పలేదు. బట్ మీరు జేడీ వ్యాన్స్ స్టేట్మెంట్ చూస్తే ఆ న్యూక్లియర్ అంశం పైన మేము అఫర్మేటివ్ కమిట్మెంట్ అడిగాము. ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీని ధ్వంసం చేశాము, కానీ ఇరాన్ ఇప్పుడే కాదు, 2 ఏళ్ల తర్వాత కాదు, భవిష్యత్తులో కూడా అణ్వాయుధాలు తయారు చేయదు అన్న అఫర్మేటివ్ కమిట్మెంట్ కావాలి. అక్కడ రాలేదు అని అన్నాడు. సో అక్కడ ఇండికేషన్ తప్ప వేరే ఇండికేషన్ ఏమీ ఇవ్వలేదు. వాస్తవంగా మిగతా అంశాలలో కాస్త అవగాహన కుదిరినట్టు కూడా వార్తలు వచ్చాయి. మీకు రాయిటర్స్ లాంటి సంస్థలు కూడా వార్తలు ఇచ్చిన ఏంటంటే, మీకు ఈ ఇరాన్ ఫండ్స్ డీఫ్రీజ్ $6 బిలియన్ ఇరాన్ అసెట్స్ డీఫ్రీ చేయడానికి అమెరికా అంగీకరించింది అని. అలాగే లెబనాన్ ఇజ్రాయెల్ల మధ్య కూడా సీజ్ ఫైర్ కు దాదాపు అంగీకారం కుదురుతోందని కూడా వార్తలు వచ్చాయి. సో అల్టిమేట్ గా ఇరాన్ ఇకపై లేవకుండా చేయాలన్నది అమెరికా లక్ష్యం. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలి, ఇరాన్ మిసైల్ కేపబిలిటీని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలి. ఈ రెండింటిని కనుక ఇరాన్ ఒప్పుకుంటే అప్పుడు ఆంక్షలు ఎత్తివేస్తా అంటాడు. కానీ ఇరాన్ కోరుకునేది ఏంటంటే న్యూక్లియర్ ఆప్షన్ వదిలేస్తాం, మిసైల్ ఎబిలిటీని అయితే వదిలేయడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. మరి అమెరికా ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేయదన్న గ్యారంటీ ఏంటి? ఈ గ్యారంటీ క్రెడిబుల్ గా ఉండాలి. సో అక్కడే విశ్వాసం లేదు. ఇరాన్ పాకిస్తాన్ వాళ్ళకు కూడా చెప్పింది, మాకు అమెరికాపై నమ్మకం లేదు అని. అసలు ఎందుకంటే గతంలో 2 సార్లు కూడా ఒకవైపు చర్చలు జరుపుతూ యుద్ధానికి వెళ్ళారు. సో ఇరాన్ తన భద్రత తాను చూసుకోకూడదు అన్నది అమెరికా కండిషను. పోనీ భద్రతను వదిలేసినా మరి అమెరికా ఇజ్రాయెల్ దాడి చేయదన్న గ్యారంటీ ఉంటుందా అంటే దానికి ఉండదు అంటున్నారు. అంటే మిమ్మల్ని చంపమని చెప్పి గ్యారంటీ ఇవ్వము, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఏ ఆయుధాలు పెట్టుకోవద్దు అంటున్నారు. ఎవరైనా ఇట్లా ఎక్కడికి వెళ్ళి అగ్రిమెంట్ అవుతుంది? నిన్ను కొట్టము, నిన్ను చంపము అన్న గ్యారంటీ మేము ఇవ్వము. అదే సమయంలో నీవు కూడా కర్రలు కత్తులు ఏది పెట్టుకోవద్దు ఇంట్లో. నువ్వు మేము కొట్టడానికి వచ్చినప్పుడు చేతులు ఎత్తేసి తన్నులు తినాలి అంటుంది. అది ఎక్కడైనా ఇరాన్ ఒప్పుకుంటుంది, ఏ దేశం ఒప్పుకోదు కదా. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఇరాన్ తనను తాను డిఫెండ్ చేసుకునే దాన్ని కంప్లీట్ గా వదిలేయాలని అమెరికా పెడుతోంది, తనను అటాక్ చేయాలన్న గ్యారంటీ ఏంటని ఇరాన్ అడుగుతోంది. సో అక్కడ మీకు పేచీ ఉంది. బట్ అదే సమయంలో ఇందులో ఏంటంటే ఇక చర్చలు ముగియలేదు, మనకి ఇప్పటికీ కూడా ముగియలేదు అనడానికి ఇండికేషన్ ఏంటంటే, ఒకటి పాకిస్తాన్ మీడియేట్ చేస్తున్న పాకిస్తాన్ ఏం చెప్పిందంటే, ఈ 2 దేశాల టెక్నికల్ డెలిగేషన్ల మధ్య చర్చలు జరుగుతాయి అని చెప్పింది. సాంకేతిక పరమైన చర్చ. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు ఒక 71 మెంబర్ డెలిగేషన్ వచ్చారు, అమెరికా వాళ్ళు ఒక 100 డెలిగేషన్ వచ్చారు. ఆ సైజ్ ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద డెలిగేషన్ చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, మనకు ఏదో ముందే ఒప్పందానికి వచ్చి సంతకాలు చేయడానికి వచ్చినట్టు లేరు. అది క్లియర్గా లాంగ్ డ్రాన్ టాక్స్ కు సిద్ధమయ్యే వచ్చారు. ఎందుకంటే ఒకవేళ డీల్ అంటూ కుదిరితే అది ట్రంప్ సమక్షంలో కుదురుతుంది, జేడీ వ్యాన్ సమక్షంలో కుదిరే ప్రసక్తి లేదు. సో అందువల్ల మీకు ఒక లాంగ్ డ్రాన్ టాక్స్, లేకపోతే 100 మందితో జేడీ వ్యాన్ డెలిగేషన్ రావాల్సింది ఏంటి, 71 మెంబర్స్తో ఇరాన్ డెలిగేషన్ రావాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల ఆ కాంపోజిషన్ అండ్ సైజ్ ఆఫ్ ద డెలిగేషన్ చూస్తే దీర్ఘకాల చర్చలకు 2 దేశాలు సిద్ధమై వచ్చాయి అని. సో అందుకే పాకిస్తాన్ చెప్పింది ఏంటంటే దీని టెక్నికల్ చర్చలు కొనసాగుతాయని చెప్పింది. రెండవది ఇరాన్ కూడా చెప్పింది ఏంటి, మేము ఈ ఒక్క రోజులో ఇంత సంక్లిష్టమైన సమస్యలు పరిష్కారం కావు అని ఇరాన్ వ్యాఖ్యానించింది. అంటే అర్థం ఏంటి, స్టిల్ ఓపెన్ ఫర్ టాక్స్ అని. మూడవది జేడీ వ్యాన్స్ చెప్పిన దాంట్లో ఇది ఇరాన్ పైన ట్రంప్ లాగా మాట్లాడాలి జేడీ వ్యాన్స్. మీరు గమనిస్తే చాలా మెజర్డ్ గా, చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడాడు జేడీ వ్యాన్స్.
సబ్స్టాన్షియల్ టాక్స్ జరిగాయి ఇరాన్తో, అది గుడ్ న్యూస్. కానీ డీల్ కుదరలేదు, అది బ్యాడ్ న్యూస్ అన్నాడు. సబ్స్టాన్షియల్ టాక్స్లో ఏ వాల్యూ లేకపోతే గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది? ఒకవేళ టాక్సే పూర్తిగా ఫెయిల్ అయి ఉంటే ఆ సబ్స్టాన్షియల్ టాక్స్కి మీనింగే లేదు కదా, గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది? సో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ సబ్స్టాన్షియల్ టాక్స్ను గుడ్ న్యూస్గా వర్ణించాడు అంటే దెర్ ఇస్ సమ్ ప్రోగ్రెస్ ఇన్ టాక్స్. అంటే డీల్ కుదరకపోవచ్చు, ప్రోగ్రెస్ ఇన్ టాక్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. లేకపోతే సబ్స్టాన్షియల్ టాక్స్ జరిగాయి ఇరాన్తో, అది గుడ్ న్యూస్ అనే పదం వాడాడు. గుడ్ న్యూస్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. వెన్ దెర్ ఇస్ నో రిజల్ట్ ఇట్ కాంట్ బి గుడ్ న్యూస్. ఇఫ్ దెర్ ఇస్ రిజల్ట్ ఇట్ బికమ్స్ గుడ్ న్యూస్. సో అది రిజల్ట్ లేదు, అందువల్ల అది గుడ్ న్యూస్ కాదు. అదే సమయంలో రిజల్ట్కి అవకాశమే లేకపోతే అది బ్యాడ్ న్యూస్ అవుతుంది. అందువల్ల టాక్స్ స్టిల్ పొటెన్షియల్ ఉంది, స్కోప్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అందువల్ల అదే దాంతో పాటు సీజ్ ఫైర్ వయలేట్ అవుతుందని ఎవరు చెప్పలే. మీకు అమెరికా చెప్పలే, ఇరాన్ చెప్పలే. ఈ కాల్పుల విరమణ ఇక లేనట్లే అని. పైగా పాకిస్తాన్ ప్రకటించింది ఏంటంటే సీజ్ ఫైర్ విల్ కంటిన్యూ అని చెప్పింది, కాల్పుల విరమణ కొనసాగుతుంది అని చెప్పింది. సో ఈ కాల్పుల విరమణ కొనసాగుతుంది, టాక్స్కు అవకాశాలు ఉన్నాయి, ఏరియాస్ ఆఫ్ డిసగ్రీమెంట్ చాలా ఉంది, కానీ సబ్స్టాన్షియల్ టాక్స్ మొదలయ్యాయి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ చూస్తే ఏమర్థమవుతుందంటే వార్ అండ్ పీస్ రెండు ఛాన్సెస్ ఉన్నాయి. అది వార్ అవుతుందా, పీస్ అవుతుందా, మనం రాబోయే రోజులే చెప్పాలి. బోత్ ఫర్ వార్ అండ్ పీస్కు అవకాశాలు ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక ట్రంప్ వైఖరి మనం ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, నేను నావల్ బ్లాకేడ్ చేస్తాను, ఇరాన్ సంగతి చూస్తాను, ఇరాన్ను, ఇది కొత్తగా ట్రంప్ అన్న బెదిరింపులు. ఈ బెదిరింపులను బట్టి అమెరికా చర్చలకు రాదు అని కంక్లూజన్ రాలేము. ఎందుకంటే ఇలాంటి బెదిరింపులు ట్రంప్ చాలాసార్లు ఇచ్చాడు. 48 hours అల్టిమేటం ఇచ్చాడు, 5 day ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, 10 day ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, 20 hours ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. నాగరికత అంతమవుతుంది అన్నాడు, స్టోనేజ్కి పోతుంది అన్నాడు. కానీ అల్టిమేట్గా జరిగింది ఏమీ లేదు కదా. సో అందువల్ల బహుశా అమెరికా కూడా, ట్రంప్ కూడా తన యూజువల్ స్ట్రాటజీ మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్ అనేది ట్రంప్ వ్యూహం, మ్యాక్సిమలిస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇరాన్ రెస్పాన్స్. సో మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్ పెట్టి ఇరాన్ ఏదో రకంగా ఒప్పించటానికి అమెరికా చూస్తుంది. మ్యాక్సిమలిస్ట్ రెసిస్టెన్స్తో మ్యాక్సిమం కన్సెషన్స్ పొందాలని ఇరాన్ చూస్తుంది. సో మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్ వర్సెస్ మ్యాక్సిమలిస్ట్ రెసిస్టెన్స్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. ఈలోగా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో మైన్ స్వీపర్స్ పంపిస్తున్నాం యుఎస్ఎస్ పీటర్సన్ ఇలా అని అమెరికా ప్రకటించింది. అలాంటిది ఏమీ లేదని ఇరాన్ అంటుంది. ఎందుకంటే ఈ వార్లో ఏమవుతుందంటే ప్రాపగండా వార్ కూడా ఉంటుంది. ఏది నిజమో ఎవరము చెప్పలేము. చాలా కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ వస్తాయి. ఇప్పుడు CNN రిపోర్టే చెప్పేది అంటే, నేను కోట్ చేస్తున్నా కూడా అమెరికన్ ఏజెన్సీస్, వెస్టర్న్ ఏజెన్సీస్. రైటర్స్ కోట్ చేసిన CNN కోట్ చేస్తున్నాను, ఇరానియన్ ఏజెన్సీస్ కోట్ చేయడం లేదు. CNN చెప్పేదేమో మా మైన్ స్వీపర్స్ వెళ్తున్నాయి, ఇరాన్ సీలో పెట్టిన మందు పాత్రల్ని మేము తొలగిస్తామంటున్నాడు. అలాంటిది ఏమీ లేదు, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో ఎవరిని ఎలో చేసేది లేదు అని ఇరాన్ అంటుంది. సో అది మీకు 1 or 2 daysలో తెలుస్తుంది నిజంగానే మైన్ స్వీపర్స్ వెళ్ళాయా, వెళ్తే మరి ఇరాన్ అనుమతించిందా అని. ఇప్పటికైతే బాంబుల మోత లేదు, అదొకటి పాజిటివ్ థింగ్ మనకు. సో అందువల్ల ఇట్ స్టిల్ హోప్ ఫర్ పీస్. అంటే వారే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేది నోబడీ కెన్ ప్రిడిక్ట్. వార్ అండ్ పీస్ రెండింటికి అవకాశాలు ఉన్నాయి. బట్ సమ్వేర్ మై హంచ్ ఈస్ దేర్ విల్ బి పీస్. ఇవాళ కాకపోతే వారానిక 15 రోజులక మళ్ళీ దాడులు కొంతకాలం జరగకుండా చెప్పలేం. కానీ అల్టిమేట్గా బోత్ ది కంట్రీస్ నీడ్ పీస్. ఇప్పుడు అమెరికాకు డెస్పరేట్లీ నీడ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వార్. ట్రంప్ లేకపోతే JD Vance స్థాయిలో పర్సన్ పంపరు కదా, ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో అమెరికన్ ఫారిన్ మినిస్టర్ని పంపచ్చు కదా. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చింది ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ రాలేదు, ఇరాన్ ప్రెసిడెంట్ రాలేదు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ప్రోటోకాల్ ప్రకారమైన పొలిటికల్ స్టేచర్ రీత్యా చూస్తే ఇరాన్ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ కదా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అంటే. ఇరాన్ ఏమో అసెంబ్లీ పార్లమెంట్ స్పీకరు, ఫారిన్ మినిస్టర్ వచ్చారు. మరి అమెరికా కూడా ఫారిన్ మినిస్టర్ని పంపచ్చు కదా. JD Vance పంపిందంటేనే ట్రంప్ హాజ్ ఇన్వెస్టెడ్ హెవీలీ ఇన్ ద ప్రాసెస్ అని అర్థమవుతుంది. అందువల్ల బహుశా వెంటనే ఒప్పుకుంటే అమెరికాకు ట్రంప్ తన ప్రజలకు సేల్ చేసుకోలేడు.
ఇరాన్ కూడా ఇంటర్నేషనల్ గా వీక్ అని బయటపడుతుంది. అందువల్ల బోత్ ఒక పోస్టరింగ్ ఉండవచ్చు అని నా హోప్. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. సో ఇది మోర్ పోస్టరింగ్ గా ఉండవచ్చు. ఐ థింక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సమ్ బ్రేక్ త్రూ విల్ కమ్ అన్నది నా ఆశ. అందుకే ఇక యుద్ధమేనా అంటే క్వశ్చన్కు యుద్ధం వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేము, అదే సమయంలో యుద్ధం ఆగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. చర్చలు విఫలం అయిన తర్వాత ట్రంప్ ఇరాన్ను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ను దిగ్బంధిస్తాం, అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్ళాలి, లేదంటే ఒక్కటి కూడా హర్మూజ్ దాటద్దు, దిగ్బంధించాలని నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. సీమైన్స్ తొలగింపు మొదలైంది, మరికొన్ని దేశాలు కలిసి వస్తూ ఉన్నాయి, రాకపోకలకు మేమే అనుమతిస్తాం, ఇరాన్ను అక్రమ దోపిడీకి పాల్పడనివ్వం, టోలు ఫీజు కట్టే నౌకల్ని తనిఖీ చేస్తాము అంటూ ట్రంప్ ప్రకటించిన పరిస్థితి. గతంలో అంటే యుద్ధం జరిగే సమయంలో ట్రంప్ చాలా ప్రయత్నాలు చేశారు కదా సార్ హర్మూజ్ను తెరవడానికి, అప్పుడు సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ హర్మూజ్ విషయంలో ఇరాన్కు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, ఇరాన్ను దిగ్బంధిస్తాము అని హెచ్చరిస్తూ ఉన్నారు. సార్ హర్మూజ్ పై ట్రంప్ వ్యూహం ఏంటి సార్? అంటే హర్మూజ్ను ఫ్రీ చేస్తానేమంటలేడు ఇప్పుడు కూడా. మీకు హర్మూజ్కు నేను వార్షిప్స్ పంపి ఫ్రీ చేస్తా అంటలేడు. హర్మూజ్ దాటకుండా చేస్తానని అనడం కాదు, మీరు రాంగ్ అర్థం చేసుకుంది. ఇరాన్ హర్మూజ్ను బ్లాక్ చేస్తే అమెరికా కూడా బ్లాక్ చేస్తుందా? ఈ మీనింగ్ ఏమున్నది? ఇరాన్ బ్లాకేడ్ను తొలగిస్తాను అని చెప్పే అమెరికా అది కూడా హర్మూజ్లో నుంచి ఎవరిని దాటనియ్యము అంటే రాంగ్ కదా. ట్రంప్ ఏమంటున్నాడంటే హర్మూజ్ నుంచి ఇరాన్తో రాజీ పడి టోల్ ట్యాక్స్ కట్టి ఇంటర్నేషనల్ వాటర్స్లోకి ఏ షిప్ అయినా వస్తే దాన్ని మేము అటాక్ చేస్తామంటున్నాడు. ఇది క్లియర్ వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఒకవైపు ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ను దిగ్బంధం చేయడము అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకము, ప్రపంచమంతా ఇరాన్ సంగతి తేల్చాలంటాడు. మరి మీకెవరు ఇచ్చారు అధికారం? ఇప్పుడు ఉదాహరణకు ఒక కంట్రీ షిప్ టోల్ ట్యాక్స్ కట్టి బయటకు వస్తుంది, ఇంటర్నేషనల్ వాటర్స్, మళ్ళీ అది కూడా టెరిటోరియల్ వాటర్ కాదు, ఇంటర్నేషనల్ వాటర్స్లో నీకు సంబంధం లేదు, 1000 కిలోమీటర్ల దూరం అమెరికాకు, అక్కడపై వాడు టోల్ ట్యాక్స్ కడితే వాడిని అటాక్ చేస్తా అంటే అర్థం ఉంటుందా? ఇప్పుడు ఉదాహరణకు టోల్ ట్యాక్స్ మీద ఎవరన్నా పోరాటం చేస్తుంటారు, నువ్వు టోల్ ట్యాక్స్ కట్టాల్సిన కారు మీద రాళ్ళు ఇసురుతా అన్నాడు అనుకోండి, ఎవడన్నా అర్థం ఉంటుందా? నువ్వు టోల్ ట్యాక్స్ కట్టి రా విజయవాడ హైవేలో, నీవు టోల్ ట్యాక్స్ కట్టావంటే చూడు నీ పైన రాళ్ళు ఇసురుతా కారు మీద అంటే అని తీసుకపోయి పోలీసులు లోపలేస్తారా? ఇది బాగానే ఉన్నది. నువ్వు టోల్ ట్యాక్స్ కట్టకుండా ఇరాన్ కట్టడి చేయి దమ్ముంటే, టోల్ ట్యాక్స్ అవసరం లేకుండా ఇరాన్తో నెగోషియేట్ చేయి. కానీ నువ్వు టోల్ ట్యాక్స్ కట్టకపోతే ఇరాన్ వాడు రానియ్యాడు, టోల్ ట్యాక్స్ కడితే అమెరికా వాడు అటాక్ చేస్తాడు. ఇదేమైనా సమస్యకి పరిష్కారమా? బట్ టోల్ ట్యాక్స్ కట్టకుండా బయటికి వెళ్తే మేము పేల్చి పడేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది, టోల్ ట్యాక్స్ కట్టి బయటికి వస్తే పేల్చి పడేస్తామని అమెరికా అంటుంది. అంటే మన ఈ రెండు దేశాలు లాజిక్, ఇప్పుడు అమెరికా లాజిక్ ఏమైనా ఉందా? కనీసం ఇరాన్లో లాజిక్ ఉంది. ఎందుకంటే బిఫోర్ ద వార్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ వాజ్ ఓపెన్. సో బిఫోర్ ద వార్ ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ చేయడానికి కారణం ఏంటి? యుద్ధం. సో యుద్ధం ఆగితే స్టేట్ ఆఫ్ హర్మూజ్ దానంతో తెరుచుకుంటుంది, అసలు అవసరమే లేదని గతంలో ట్రంపే చెప్పాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? స్టేట్ ఆఫ్ హర్మూజ్ నుంచి టోల్ ట్యాక్స్ కట్టొస్తే మేము అటాక్ చేస్తా అంటున్నాడు. అంటే ఏ దేశం పైన అటాక్ చేస్తా అంటాడు. రేపు ఉదాహరణకు చైనా షిప్ కట్టొస్తుంది, దమ్ముంటుంది అమెరికా ట్రంప్కు, అటాక్ చేస్తారా? పోనీ ఫ్రాన్స్ షిప్ టోల్ ట్యాక్స్ కట్టి బయటకు వస్తుంది, ఫ్రాన్స్ని అటాక్ చేస్తారా? ప్రాక్టికల్గా ఆలోచించితే అంటే ఎవరినైనా అటాక్ చేస్తా అంటే ఏం దాదాగినది? స్టేట్ ఆఫ్ హర్మూజ్ అంతకుముందు ఓపెను. పోనీ ఇప్పుడైనా ఇరాన్ ఏమంటుంది? మాకు యుద్ధం ద్వారా మీరు మా పైన యుద్ధం చేశారు, దానికి అయ్యేటువంటి కంపెన్సేషన్, రిపేర్స్కు కంపెన్సేషన్ అమెరికా ఇజ్రాయిల్ చెల్లించాలి. చెల్లించినప్పుడు టోల్ ట్యాక్స్ ద్వారా మేము వసూలు చేసుకుంటాం, బొమ్మతో పంచుకుంటాం అంటున్నారు. సింపుల్. టోల్ ట్యాక్స్ ఉండకూడదు అనుకుంటే అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్కు జరిగిన నష్టాలకు పే చేస్తే అయిపోతుంది కదా, సింపుల్ కదా పరిష్కారం. లేదు, ఇరాన్తో ఏదో రకంగా నెగోషియేట్ చేసి నీ పైన శాంక్షన్స్ ఎత్తివేస్తాం, నువ్వు ఆయిల్ ట్రేడ్ చేసుకోవచ్చు, ఆయిల్ రెవెన్యూస్తో నువ్వు రిపేర్ చేసుకో అని ఏదో ఒక అగ్రిమెంట్. ఎందుకంటే ఇరాన్ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలున్న దేశం ఆఫ్టర్ రష్యా. బోత్ ఆయిల్ అండ్ గ్యాస్ కలిపితే సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ రష్యా. అలాగే ప్రపంచంలో ఉండేటువంటి టోటల్ ఆయిల్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్లో మీకు ఇరాన్ అనేది ఒక 12% ఉంటుంది ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్.
సో మీకు వెనిజులా, సౌదీ అరేబియా తర్వాత థర్డ్ కంట్రీ ఇరాన్. ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ కలిపినైతే సెకండ్. ఓన్లీ ఆయిల్ కలిపిన వెనిజులా, సౌదీ అరేబియన్ తర్వాత అత్యధిక చమురు నిక్షేపాలున్న దేశం ఇరాన్. ప్రపంచంలో 12% ఆయిల్ ప్రొడ్యూసర్, అది 9th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ ఇరాన్. మీకు మిడిల్ ఈస్ట్లో 24% ఆఫ్ ఆయిల్ ఇరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది, మొత్తం మిడిల్ ఈస్ట్ అయ్యేది. సో ఇట్ ఈస్ ద 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో అందువల్ల ఇరాన్ దగ్గర ఆయిల్ చమురు సంపద ఉంది. నువ్వు ఇరాన్ గనక తన చమురు సంపదను తానే ఉపయోగించుకోవటానికి ఎలో చేస్తే ఇరాన్కి ప్రాబ్లమే ఉండదు కదా. అంటే ఇరాన్ పైన శాంక్షన్స్ విధిస్తావు, ఇరాన్ తన ఆయిల్ అమ్మకుండా చేస్తావు, తన గ్యాస్ అమ్మకుండా చేస్తావు. ఆఖరికి ఇరాన్ మీకు ఎప్పుడో 2018 కన్నా ముందు సౌత్ కొరియాకు ఇరాన్ ఆయిల్ అమ్మింది. దాని ద్వారా $6 బిలియన్, $600 కోట్ల ఇరాన్కు చెల్లించాలి. ఇప్పటి వరకు దాన్ని స్తంభింపజేశారు. 2023లో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, ప్రిజనర్ స్వాప్ అగ్రిమెంట్ అని. 2 దేశాలు ఖైదీలను ఇటు అటు మార్చుకోవడం. అప్పుడు ఈ సౌత్ కొరియా ఇవ్వాల్సిన $6 బిలియన్ ఇరాన్కి ఇస్తామని ఒప్పుకున్నారు. ఖతార్ బ్యాంకులకు ట్రాన్స్ఫర్ కూడా చేశారు ఇరాన్కి ఇచ్చే క్రమంలో. ఈ లోపల హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తే ఆ $6 బిలియన్ ఆపేశారు. అంటే ఇరాన్ ఆయిల్ అమ్ముకోకూడదు, ఇరాన్ ఆయిల్ పైన శాంక్షన్స్ పెట్టి దాని ప్రైస్ డిప్రెస్ చేయాలి, ఇరాన్ గతంలో అమ్మిన వాటికి డబ్బులు రాకుండా చేయాలి. మరి ఇంకా యుద్ధంలో ఇరాన్ నష్టపోయింది, ఇప్పుడు ఇరాన్ ఏం చేయాలి చెప్పండి? పోనీ ఆ నష్టపరిహారం అమెరికా, ఇజ్రాయెల్ ఇస్తుందంటే ఇవ్వదు. అంటే వాట్ షుడ్ ఇరాన్ డూ? ఈ కండిషన్లు ఇరాన్ ఏమంటుందంటే నేను $2 మిలియన్ అంటే ప్రతి షిప్ మీద వసూలు చేస్తా, ఒమన్తో పాటు పంచుకుంటా అంటాను. ఎస్, అది రైటా రాంగా అంటే సూయజ్ కెనాల్, పనామా కెనాల్లో మరి ఫీజు వసూలు చేయడం లేదా అన్నది వాదన. కానీ అక్కడ తేడా ఉంది. ఆ కెనాల్స్ మ్యాన్ మేడ్ అయితే వసూలు చేస్తే అర్థం ఉంది, కానీ నేచురల్ వాటర్ వేస్ పైన వసూలు చేయడం ఏంటి అనేది క్వశ్చన్. బట్ ఏదైనా ఈ వార్కు ముందు ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన ఉండే షిప్స్కి టోల్ ట్యాక్స్ వేయలేదు కనుక ఇప్పుడు టోల్ ట్యాక్స్ వేయడం సమంజసం కాదు. దట్ షుడ్ బి నెగోషియేటెడ్ విత్ ఇరాన్. అది వదిలేసి మీరు షిప్లకు వెళ్ళి టోల్ ట్యాక్స్ కట్టద్దు, నేను చంపుతా అంటే కట్టకపోతే వాడు చంపుతాడు, కడితే నువ్వు చంపుతావు. అంటే ప్రపంచంలో నౌకారవాణి జరగద్దా? ఇప్పుడు మన ఊర్లలో ఉండేది నక్సలైట్లో రాత్రి వచ్చి అన్నం పెట్టమనేవాళ్ళు, అన్నం పెడితే తెల్లారి పొద్దున వచ్చి పోలీసులు కొట్టేవారు అని చెప్పి నక్సలైట్లకు సహకరించామంటే వాళ్ళు కొట్టేవారు. ప్రజల పరిస్థితి ఏంటంటే నక్సలైట్లకు సహకరించకపోతే నక్సలైట్లు కొట్టేవారు, పోలీస్ ఇన్ఫార్మర్స్ అని చెప్పి చంపేవారు, పోలీసులేమో నక్సలైట్లకు కాస్త సహకారం ఇస్తే పోలీసులు కొట్టేవారు. అంటే ప్రజలకు వీలో వాళ్ళ కొట్టుడు ఏందది? ఇప్పుడు అదే పరిస్థితి మీకు స్టేట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర వస్తుంది. సో అందువల్ల ట్రంప్ ఈ వైఖరి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం ఒప్పుకోదు. ఎందుకంటే అమెరికాకు సంబంధమే లేదు కదా. ట్రంపే చెప్పాడు కదా, మాది ఒక్క షిప్ రాదు, మీరు స్టేట్ ఆఫ్ హర్మూజ్ మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధమే లేదు, మేమేమి మిడిల్ ఈస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోం. మనకి ఏం సంబంధం? వాడు ఎవడో కట్టడు వాడు నెగోషియేట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇండియా కట్టిందా కట్టలే కదా, పాకిస్తాన్ కట్టిందా కట్టలే కదా, చైనా కట్టిందా కట్టలేదు కదా. మనం అంతా గుడ్ విల్ చేస్తాడుతో ఇరాన్తో నెగోషియేట్ చేసుకున్నాం, టోల్ ట్యాక్స్ కట్టకుండానే బయటకు వచ్చాం. ఎవడన్నా కడతాడు, వాడి బాగా వాడు పడతాడు, నువ్వు వాడిని నువ్వెందుకు కట్టాలి, నీకే సంబంధం అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఒకవైపు ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్లో ఉంటే, పాకిస్తాన్ వేదికగా ఈ 2 దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉంటే మన మోదీ పేరు ఎక్కడా వినిపించడం లేదు సార్. సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా యాజ్ యూజువల్గా మోదీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మోదీ విశ్వగురువు కాదు, లోకల్ గురువు అని చెప్పేసి. ఎందుకంటే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆ ప్రచారంలో చాలా బిజీ అయిపోయారు మోదీ అని చెప్పి చాలా విమర్శలు మోదీ మీద వస్తూ ఉన్నాయి. సార్, అత్యధిక దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు తీసుకున్నారు మన ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే వివిధ దేశాల్లో అందరికంటే ఎక్కువగా పర్యటనలు కూడా చేశారు. ట్రంప్, పుతిన్లతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ట్రంపే అన్నారు మై గుడ్ ఫ్రెండ్ మోదీ అని చెప్పేసి. కానీ మోదీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు సార్? అంటే ఏమీ పట్టనట్టు ఉన్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది వ్యూహాత్మకమా లేకపోతే చేసేదేమీ లేక? వ్యూహాత్మకం ఏముంటుంది? ఎవరైనా మంచి గ్లోబల్ డిప్లొమసీలో రోల్ కావద్దని అనుకుంటారా? సో అది ఫండమెంటల్గా ఏంటంటే ఫారెన్ పాలసీలో లోపం. మొదటిది ఏంటంటే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా
ఫారెన్ పాలసీ గ్లోబల్ లీడర్ కారు. మొదటిగా మనం మోడీ అర్థం చేసుకోవాల్సింది అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా గ్లోబల్ డిప్లొమసీ రాదు, ఈ గ్లోబల్ లీడర్షిప్ రాదు. గ్లోబల్ లీడర్షిప్ ఎప్పుడొస్తుంది అంటే గ్లోబల్ ఇష్యూస్లో నీ వైఖరి ధైర్యంగా చెప్పగలగాలి, అవసరమైతే జోక్యం చేసుకోగలగాలి, విత్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ప్రపంచానికి చెప్పగలగాలి. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ పైన మోడీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అంటే అనేక దేశాలు పర్యటించడము, అక్కడ అత్యున్నత పురస్కారాలు మీరు అన్నట్లు తీసుకోవడం. ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి అత్యున్నత పురస్కారం తీసుకున్నాడు, ఉక్రెయిన్ నుంచి అత్యున్నత పురస్కారం తీసుకున్నాడు. రష్యా ఉక్రెయిన్ వాళ్ళు ఏమన్నా ఉందా? రోల్ లేదు. సౌదీ అరేబియా, యుఏఈ, ఇజ్రాయెల్ 3 దేశాలు అత్యున్నత పురస్కారాలు తీసుకున్నాడు. ఏమన్నా రోల్ ఉందా? జీరో. ఈ అత్యున్నత పురస్కారాలు మెడల్స్ వస్తే ఏమొస్తుంది దానివల్ల? లేదు. ఎన్ఆర్ఐ ఈవెంట్లు ఎక్కడన్నా దేశాలకు పోతే ఆడ వేల సంఖ్యలో జనాన్ని మొబిలైజ్ చేసి మోడీ 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 అంటారు. అంటే అది ఇవన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్. వీటి వల్ల నీకు గ్లోబల్ లీడర్షిప్ రాదు. గ్లోబల్ లీడర్షిప్ వచ్చేది హవర్ ఆఫ్ క్రైసిస్లో నీ వాయిస్ వినిపించగలగాలి, నువ్వు ఆ లీడర్షిప్ను ప్రదర్శించగలగాలి, 10 మందిని ఒప్పించగలగాలి, ఆ డిప్లొమాటిక్ స్కిల్ చూపెట్టాలి. ఇది కాక నేను మోడీ మోడీ అని ఓవర్సీస్ బీజేపీతో ఆర్గనైజ్ చేయించి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ క్రౌడ్ పుల్లింగ్ వల్ల అవుతుందా? ఇది ఒకటి మొదటిది. రెండవది పర్సనలైజ్డ్ డిప్లొమసీ. అంటే పెద్ద నాయకులతో కరచాలనాలు చేసి ఆలింగనాలు చేసుకొని వాటి ఫోటోలు, మనకు అప్పుడప్పుడు ఫోటోలు కూడా వస్తాయి చూడండి. మనోడు ఆలింగనం చేసుకోవాలని చూస్తుంటాడు, వాళ్ళో రెస్పాండ్ కారు, మనోడు వెయిట్ చేస్తూ అంటాడు, వాళ్ళేమో ముందుకు రారు. ఇవన్నీ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే డిప్లొమసీ వల్ల గ్లోబల్ లీడర్షిప్ వస్తుంది. హగ్లమసీ అంటారు దీన్ని. అంటే హగ్గులు కౌలించుకుంటుంటే రారు కదా, కౌలింపులతో షేక కరచాలనాలతో మీరు గ్లోబల్ లీడర్షిప్ వస్తుందా? అందువల్ల పర్సనలైజ్డ్ డిప్లొమసీ. నాకేదో వ్యక్తిగతంగా ట్రంప్ క్లోజు, జింపింగ్ క్లోజు, పుటిన్ క్లోజ్ అంటే నడవదు. అంతర్జాతీయంగా యూ షుడ్ షో యువర్ స్ట్రెంగ్త్. సో అందువల్ల రెండవది పర్సనలైజ్డ్ డిప్లొమసీ. మూడవది డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాకు ఫారిన్ పాలసీ లింక్ చేసినప్పుడు గ్లోబల్ లీడర్షిప్ రాదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎందుకు ఇజ్రాయిల్తో అంటగారంటే కేవలం యాంటీ ముస్లిం రెటోరిక్ ఇజ్రాయిల్ది కనుక ఆ యాంటీ ముస్లిం అనే భావన వల్ల దేశంలో లాభం పొందవచ్చనే తమ ఐడియాలజికల్ ఓరియంటేషన్తో ఫారిన్ పాలసీ నడిపాడు. ఎప్పుడు కూడా ఫారిన్ పాలసీ అనేది నేషనల్ ఇంట్రెస్ట్తో నడపాలి. మన సైద్ధాంతిక ఓరియంటేషన్తో ఫారిన్ పాలసీ నడిపితే లాభం లేదు. ఇప్పుడు చైనాకు అమెరికాకు ఐడియాలజికల్ రైవల్స్, కంప్లీట్లీ ఐడియాలజికల్ రైవల్స్ కదా. అంటే చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీ. అయినా కూడా 1970 నుంచి ఇటీవల అమెరికాకు చైనా రైవల్ అయ్యేంత వరకు అమెరికా చైనా రిలేషన్స్ ఎంత అద్భుతంగా ఉండేవి. ఈవెన్ టుడే చైనా అమెరికా ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ కదా. మరి ఎలా సాధ్యమైంది? ఐడియాలజికల్ హ్యాంగ్ ఓవర్తో సాధ్యం కాలే. ప్రాగ్మాటిక్గా ప్రపంచంలో ఆ రోజున్న పరిస్థితుల్లో కలవడం వల్ల ఉపయోగం 2 దేశాలకు కనుక్కున్నారు, కలిశారు. సో అందువల్ల మీకు ఐడియాలజికల్ ఓరియంటేషన్తోని ఫారిన్ పాలసీ నడపద్దు. అది 4వది. 5వది ఏంటంటే సైలెన్స్ అనేది స్ట్రాటజిక్ కాదు. అది షోస్ యువర్ వీక్నెస్. కీలకమైన సమయాల్లో చెప్పగలగాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇందిరాగాంధీ ఒకరోజు న్యూయార్క్ వెళ్ళారు. ఇందిరాగాంధీ న్యూయార్క్ వెళ్ళినప్పుడు అమెరికన్ మీడియా ఆమెను ప్రశ్నించారు. పంజాబ్లో, కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, హౌ డు యూ రియాక్ట్ టు ఇట్ అన్నారు. అంటే అవి ఏమన్నా తెలుసా? అమెరికా గడ్డ పైన అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో జాత్యహంకార పాలనకు మద్దతు ఇస్తూ నల్ల జాతీయ ప్రజల మానవ హక్కుల్ని కాలరాస్తున్న మీరు, ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజల మానవ హక్కుల్ని కాలరాస్తున్న ఇజ్రాయిల్తో అంటకాగుతున్న మీరు మా దేశంలో మానవ హక్కుల గురించి ప్రశ్నిస్తారా అని అడిగింది. సో ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే అది లీడర్షిప్. అంటే వి మే అపోజ్ ఇందిరాగాంధీ అండ్ మెనీ థింగ్స్. ఆమె ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించాను. అమెరికా గడ్డ పైన అమెరికా చెంప చెల్లుమనేలా చెప్పగలిగింది. మన ప్రధానమంత్రి ఎప్పుడని చెప్పాడా? ఆపరేషన్ సింధూర్ నేను ఆపిన అంటే మోడీ సైలెన్స్. మీరు ఇండియా డెడ్ ఎకానమీ అంటే మోడీ సైలెన్స్. రష్యన్ ఆయిల్ కొనొద్దు అంటే మోడీ సైలెన్స్.
ఇరాన్ ఆయిల్ కొనద్దంటే మోడీ సైలెన్స్, కొనద్దంటే సైలెంటే కాదు కొనడం మానేశారు. ఇరాన్ నుంచి ఆయిల్ కొన మానేశారు, రష్యా నుంచి ఆయిల్ కొన మళ్ళీ మొదలు పెట్టారు. కొనుక్కో ఇక అంటే మళ్ళీ కొనడం మొదలు పెట్టారు. సో ఎన్నిటి విషయంలో మీరు చూడండి, ఇంత సైలెన్స్. ఇజ్రాయిల్ ఇరాన్ పైన అటాక్ చేస్తే సైలెన్స్, అమెరికా ఇరాన్ పైన అటాక్ చేస్తే సైలెన్స్, ఇరాన్ సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తే మాత్రం ఖండించాలి. గాజాలో 72,000 పీపుల్ చనిపోతే సైలెన్స్, ఖండించడానికి. ఆఖరికి ఇరాన్లో 160 మంది చిన్నపిల్లలు చనిపోతే కూడా ఖండించరు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇంతగా నీకు ఒక సైలెన్స్ ఉంటే గ్లోబల్ లీడర్షిప్ అవుతారా? ఆఖరి మీరు గమనించండి, కెనడా ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు మిత్రదేశమే కదా, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు మిత్రే కదా, సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు మిత్రే కదా, సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్, వీళ్ళు ఎన్ని సందర్భాల్లో ట్రంప్ను ఓపెన్ గా క్వశ్చన్ చేస్తారు. మెక్సికో ప్రైమ్ మినిస్టర్, ఆ మెక్సికో అయితే మోర్ దెన్ 80% ఆఫ్ మెక్సికో ఎక్స్పోర్ట్స్ అమెరికాకే, అంత ఆధారపడుతుంది అమెరికా మీద. మీరు గూగుల్ కొట్టండి వస్తుంది ఇవన్నీ. కెనడా ప్రైమ్ మినిస్టర్ ఆన్ ట్రంప్, మెక్సికో ప్రైమ్ మినిస్టర్ ఆన్ ట్రంప్, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ టు ట్రంప్ అని మీరు కొట్టండి వచ్చారు. సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్, వీళ్ళు ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంటే వీళ్ళందరికన్నా భారతదేశం బలమైన దేశం కదా. యూకే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ఎంత గట్టిగా సమర్థిస్తాడు. ఫ్రాన్స్, యూకే, జర్మనీ అమెరికా పైన ఆధారపడే దేశాలు కదా. నేనేం చైనా జింపింగ్ గా మాట్లాడుతున్నాను పక్క పెడుతున్నాను, జింపింగ్ పుట్టిన గురించి చెప్పడం లేదు. మరి ఇంతమంది ఓపెన్ గా కెనడా, సౌత్ కొరియా, జపాన్, ఫ్రాన్స్, యూకే, వీళ్ళందరూ సౌత్ ఆఫ్రికా, వీళ్ళందరూ బ్రెజిల్, వీళ్ళందరూ ఓపెన్ గానే ట్రంప్ను ఆన్సర్ చేస్తున్నారు కదా. మరి మోడీ ఒక్కసారైనా ట్రంప్ను డైరెక్ట్ గా దిస్ ఇస్ రాంగ్ అనే ధైర్యం ఎందుకు చేయడం లేదు? మరి అలా ధైర్యం చూపినప్పుడు గ్లోబల్ లీడర్షిప్ ఎన్నికలు వస్తే నాకు చెప్పండి. సో మినిమం థింగ్ కదా, ఇన్ని అంశాలపైన సైలెంట్ గా ఉంటారా? ఆరోది ఏంటంటే గ్లోబల్ లీడర్షిప్ అనేది ఎప్పుడు కూడా మీకు మాటలతో రాదు, చేతులతో వస్తుంది. సో మాటలతో మీకు రష్యా ఇరాన్ వార్లో వెళ్ళి దిస్ ఈజ్ ఇరా వార్ అని గ్లోబల్ హెడ్లైన్స్ మేనేజ్ చేశారు. సో గ్లోబల్ హెడ్లైన్స్ మేనేజ్మెంట్తో ఎప్పుడు కూడా గ్లోబల్ లీడర్షిప్ రాదు. గ్లోబల్ ఇష్యూస్ పైన ఖచ్చితమైన స్టాండ్ తీసుకోగలిగినప్పుడే వస్తుంది. ఇప్పుడు G20 జంబోరి, G20 ఏమున్నది, ఎవ్రీ ఇయర్ ఒక రైతు ప్రెసిడెంట్. ఇప్పుడు మన తర్వాత ఇండోనేషియా అయ్యారు. G20ని మామూలుగా చూపెట్టుకోలే కదా, అద్భుతంగా చూపెట్టుకున్నారు. ఏవైనా ఆఖరికి G20 ఏం సాధించామని, G20కి ప్రెసిడెంట్ మనం, బ్రిక్స్కు ప్రెసిడెంట్ మనం. ఇప్పుడు ఎందుకు కాముకున్నాం? ఇప్పుడు బ్రిక్స్కి మనమే ప్రెసిడెంట్, G20కి అంతకుముందు ప్రెసిడెంట్. G20 శిఖరాగ్ర సభలు ఇండియాలో జరిగితే అసలు ప్రపంచానికి మనమే నాయకత్వం వహించినట్టు బిల్డప్ ఇచ్చారు. ఈ బిల్డప్తో గ్లోబల్ లీడర్షిప్ వస్తుందా నాకు చెప్పండి. సో మరి అలాంటప్పుడు ఎందుకు కాకుండా G20 మించిన బాడీయే లేదు కదా. మరి పాకిస్తాన్ అంటే పనికిమాల దేశమేమో ఇంత యాక్టివ్గా డిప్లొమసీలో ఉంటే, నేను వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ పాకిస్తాన్ లీడర్షిప్కు థ్యాంక్స్ చెప్తుంటే మనం ఎందుకు మరి ఏం చేయలేకపోతున్నాం అనే దానికి అర్థం ఉండాలి కదా. మనమేమో ఈవెంట్ మేనేజ్మెంట్లో మునిగిపోయాం. మళ్ళీ రేపు బ్రిక్స్ శిఖరాగ్ర సభ అవుతే దానికి మళ్ళీ పెద్ద ఎత్తున ఈవెంట్, మళ్ళీ రేపు క్వాడ్ సమ్మిట్ జరిగితే దానికి పెద్ద ఎత్తున ఈవెంట్ మేనేజ్మెంట్. అసలు ఈవెంట్ మేనేజ్మెంట్తో పనులు కావు కదా. నీకు సన్మానాలు చేయించుకుంటే గ్లోబల్ లీడర్షిప్ రాదు కదా. సో మీకు సన్మానాలకు ఈవెంట్ మేనేజ్మెంట్లతో గ్లోబల్ లీడర్షిప్ రాదు. ఇది ప్రైమ్ మినిస్టర్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు బంగ్లాదేశ్ చూడండి, ఎంత చిన్న తప్పది. ఎవరో క్రికెట్ ప్లేయరు IPL ఉన్నాడు, అది ఎవరు పెట్టారు? ఐసీసీ పెట్టి, వాళ్ళు ఎవరు దానికి అమిత్ షా కొడుకే నాయకుడు క్రికెట్ ప్రపంచానికి. మరి IPLలో ఉంటే మామూలు అటాక్ కాదు, ఆఖరిగా బంగ్లాదేశ్ ప్లేయర్ పంపించారు. ఏం సాధించినట్టు? ఒక చిన్న కంట్రీ బంగ్లాదేశ్, ఓ చిన్న ఇష్యూ క్రికెట్ ప్లేయరు, దాని మీద అంత రభస వేసుకుని బంగ్లాదేశ్ ఆఖరికి మనం బాయ్కాట్ చేస్తాం ఇండియా అనే దశ తెచ్చుకోవాలా? ఒక లీడర్షిప్ అంటే ఏమన్నా మీరు కామన్ నిజంగా ఫ్రింజ్ ఎలిమెంట్స్ అల్లరి చేసినా కూడా ఒక స్టేట్స్మెన్ ఏమంటాడు, వాట్ నాన్ సెన్స్ ఇస్ క్రికెట్ ఇస్ క్రికెట్. మీరు ఎందుకు దానికి మిగతా ఎందుకు లింక్ చేస్తున్నారు? బంగ్లాదేశ్ మీద మా ఫారెన్ పాలసీ మాకు ఉంటుంది అని. అక్కడ కాళిదాజీ యాంటీ ఇండియన్, ఆమె చనిపోతే వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి ఆమె కొడుకోమో మంచిగా లెటర్ రాసి, ఇక్కడ ఆఫ్టర్ ఆల్ క్రికెట్ ప్లేయర్ ఆయన పైన చర్యండి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేస్తే గ్లోబల్ లీడర్షిప్ వస్తుందా? పిచ్చుక కదా. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది అంటే ఒక పొజిషన్ స్ట్రెంగ్త్తో నాయకత్వం ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇండియా ఇస్ అ గ్రేట్ నేషన్.
గ్రేట్ నేషన్ కు నాయకత్వం వహించే అతని ఫారిన్ పాలసీ వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఎంత అద్భుతమైన అవకాశం. నిజంగా ఆ చర్చలకు వేదిక ఢిల్లీ కావాలి. నరేంద్ర మోడీ చొరవతో ఈ యుద్ధం ఆగి ఉంటే ఈ నరేంద్ర మోడీ కూడా 100 నోబెల్ ప్రైజ్ కదా. నిజంగా నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ కరువుడే ఎవడు. ఎంత భారతదేశానికి ఎంత గర్వకారణం ఉండేది.